హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆసిలేషన్స్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్కి సంబంధించిన చాప్టర్ దీని యొక్క వెయిటేజ్ 8 మార్క్స్ అనమాట. కాబట్టి ఈ చాప్టర్లోని ముఖ్యమైన 8 మార్క్స్ ప్రశ్నలను మనం చర్చించుకున్నాం. మొదటి ప్రశ్నను ఇక్కడ ఒకసారి పరిశీలన చేయండి. డిఫైన్ సింపుల్ హార్మోనిక్ మోషన్. సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే ఏంటో డిఫైన్ చేయాలి. నెక్స్ట్ భాగంలో షో దట్ ద మోషన్ ఆఫ్ ప్రొజెక్షన్ ఆఫ్ పార్టికల్ పర్ఫార్మింగ్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. ఓ పార్టికల్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో తిరుగుతుందన్నమాట. ఆన్ ఎనీ డయామీటర్ ఈజ్ సింపుల్ హార్మోనిక్ అన్నమాట. ఒక యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో తిరుగుతున్న పార్టికల్ యొక్క ప్రొజెక్షన్ అనేది సింపుల్ హార్మోనిక్ మోషన్ ఉంటుంది అనే 2 టాస్కులను మనం ఇక్కడ ఫుల్ఫిల్ చేయాలా. మొదటిది ఏంటి అంటే డిఫైన్ సింపుల్ హార్మోనిక్ మోషన్. సింపుల్ హార్మోనిక్ మోషన్ను డిఫైన్ చేయడానికి ఏదైనా ఒక ఎగ్జాంపుల్ని తీసుకున్నాం. ఇక్కడ పరిశీలన చేస్తే నేను ఒక సింపుల్ పెండులాన్ని తీసుకుంటున్నాను. సింపుల్ పెండులం ఎలా ఉంటుంది? ఒక ఫిక్స్డ్ పొజిషన్ పై భాగంలో ఉంటుంది. దానికి ఒక మెటల్ బాబ్ అనేది హ్యాంగ్ చేయబడి ఉంటుంది ఒక థ్రెడ్తో సహాయంతో. దీన్ని మనం సింపుల్ పెండులం అంటాం. దీనిపైన కొంత ఫోర్స్ అప్లై చేసి ఇలా లాగి వదిలితే ఏమవుతుంది అని అంటే, కొంత ఫోర్స్ అప్లై చేసి మనం ఇలా లాగితే అది అటు ఇటుగా ఆసిలేట్ చేస్తుంది అనమాట. ఇటు ఆసిలేట్ చేస్తుంది. సో ఈ మధ్య భాగంలో మనం ఎలాంటి ఫోర్స్ అప్లై చేయనప్పుడు రెస్ట్ పొజిషన్లో ఉండే భాగం ఏంటి? ఈ మధ్యలో ఉండే భాగం. దీన్ని మనము మీన్ పొజిషన్ అంటాం. ఈ మీన్ పొజిషన్కి ఇటు మళ్ళీ ఇటు ఇలా ఇటు తిరిగే మోషన్ ఏమంటామంటే, ముందరకు వెళ్తే 2 అని, వెనక్కి వెళ్తే ప్రో అని అంటాం. ఓకే, ఒకటో కండిషన్ ఇది ఎస్హెచ్ఎం కావడానికి ఏ కండిషన్స్ ఒబే కావాలి? ఒక సింపుల్ పెండులం సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉండాలి అంటే ఏ అంశాలను ఒబే చేయాలి అంటే, మొదటిది ఇది 2 అండ్ ఫ్రో మోషన్ కలిగి ఉండాలి. అబౌట్ ఫిక్స్డ్ మీన్ పొజిషన్. ఓకే, ఇది ఫస్ట్ కండిషన్. మరి రెండో కండిషన్ను మనం అర్థం చేసుకోవడం కోసం మరొక డయాగ్రాన్ని గీద్దాం. మొదటగా తక్కువ ఫోర్స్ అప్లై చేసి తక్కువ డిస్ప్లేస్మెంట్ను మనం చెందించినాం అనుకున్నాం. ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్ప్లేస్మెంట్ y. అదేవిధంగా కాస్త ఎక్కువ ఫోర్స్ను అప్లై చేసి ఎక్కువ డిస్ప్లేస్మెంట్ చెందించినాం. ఓకే, ఇక్కడ యాక్సలరేషన్ని గమనిస్తే, అంటే చేంజ్ ఇన్ వెలాసిటీని గమనిస్తే, తక్కువ దూరం లాగి వదిలితే అది తక్కువ స్పీడ్ వేరియేషన్ ఉంటుంది. అదే ఎక్కువ దూరం లాగితే దాని యొక్క టైంతో దాని స్పీడ్ వేరియేషన్ ఎక్కువ ఉంటుంది, అంటే యాక్సలరేషన్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇక్కడ గమనిస్తే ఇక్కడ యాక్సలరేషన్ అనేది మీన్ పొజిషన్ వైపుకు ఉంటుంది, తక్కువగా ఉంటుంది. అదే ఇక్కడ ఎక్కువ దూరం డిస్ప్లేస్ అయ్యేది కదా, దీని యొక్క యాక్సలరేషన్ ఎక్కువగా ఉంటుంది. సో యాక్సలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద డిస్ప్లేస్మెంట్ అని చెప్పచ్చు. ఓకే, రెండవ కండిషన్ రాద్దాం. యాక్సలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ proportional to displacement. ఇంకోటి కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. డిస్ప్లేస్మెంట్కు యాక్సలరేషన్ యొక్క డైరెక్షన్ చూడండి. ఒకవేళ మనం ప్రతిదీ యువతలే చూసినాం, ఒకవేళ యువతల కూడా గమనిస్తే, ఉదాహరణకు యువతలకి వెళ్ళింది వదిలేసిన బాబ్ అనుకుంటే, దాని యాక్సలరేషను, దాని యొక్క డిస్ప్లేస్మెంట్ ఇలా ఉంటుంది, యాక్సలరేషన్ ఇలా ఉంటుంది. సో ఈ వైపైన డిస్ప్లేస్మెంట్కు యాక్సలరేషన్ యొక్క డైరెక్షన్ ఎలా ఉంది? ఆపోజిట్గా ఉంది. సో యాక్సలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్ బట్ ఆపోజిట్ డైరెక్షన్ అన్నమాట.
ఓకే, ఇక మూడో కండిషన్ కనుక గమనిస్తే యాక్సలరేషన్ గమనించండి. ఇక్కడ అన్ని సందర్భాల్లో యాక్సలరేషన్ ఏ వైపుకు ఉంది? ఎప్పుడు కూడా మీన్ పొజిషన్ వైపుకు ఉంది. ఇది మూడో కండిషన్. యాక్సలరేషన్ ఆల్వేస్ టువర్డ్స్ మీన్ పొజిషన్, టువర్డ్స్ మీన్ పొజిషన్. ఇవి ఒక సింపుల్ పెండులం సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉండాలంటే ఈ కండిషన్స్ ఒబే కావాలి. సో వీటిని బేస్ చేసుకొని మనము సింపుల్ హార్మోనిక్ మోషన్ యొక్క డెఫినేషన్ రాయొచ్చు. ఓకే, డెఫినేషన్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ మోషన్. ఓకే, ఏమేమి రాయొచ్చు? ఇఫ్ ఏ పార్టికల్ ఈజ్ ఇన్ SHM, simple harmonic motion, the particle motion is to and fro motion about fixed mean position. And its acceleration is directly proportional to displacement, but opposite direction. And acceleration is always towards the mean position. ఈ విధంగా మనము డిఫైన్ చేయొచ్చు. ఇక్కడ రాసే నోట్స్ అంతా కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, గమనించండి. ఇట్లా మొత్తం కూడా ఒకేసారి చూడలేకపోతున్నామని అనుకున్న వాళ్ళు. ఓకే, నెక్స్ట్ మనకు క్వశ్చన్లోని రెండో భాగం ఏంటి అంటే, ఏదైనా ఒక పార్టికల్ ఉంది, అది అలా ఎక్కడుంది అంటే ఒక సర్క్యులర్ పాత్లో ఓ పార్టికల్ ఉంది అని అనుకున్నాం. దాని యొక్క మాస్ m, ఆ పార్టికల్ యొక్క మాస్ m, అది ఎంత వెలాసిటీతో మూవ్ అవుతుంది అని అంటే యాంగులర్ వెలాసిటీ ఒమేగా అన్నమాట. ఓకే, ఇక్కడ ఎనీ డయామీటర్, ఆ డయామీటర్ మీద ప్రొజెక్షన్ని మనం తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇక్కడ ఇది y యాక్సిస్, ఇది ఒక సర్కిల్కి సంబంధించిన డయామీటర్గా యాక్ట్ అవుతుంది. ఇది అదేవిధంగా ఇది x యాక్సిస్, ఇది కూడా ఒక డయామీటర్. ఏ డయామీటర్ ఆధారంగా అయినా కానీ మనకు సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉంది అని చూపాలి. ఓకే, ఇది భాగము y డాష్, ఈ భాగము x డాష్ అనమాట. x డాష్. ఇనిషియల్గా x వద్ద పార్టికల్ ఉంది. దీని యొక్క ప్రొజెక్షన్ ఏ వైపు ఉంటుంది అంటే O అనే హారిజన్ వైపు ఉందన్నమాట. ఫస్ట్ టైం t ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు ఇది సిచ్యువేషన్. t ఈజ్ ఈక్వల్ టు కొన్ని సెకండ్లు గడిచింది అని అనుకున్నాం. అదేమవుతుంది, ఇలా మూవ్ అవుతుంది. ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుందంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నటువంటి పార్టికల్ని మనం తీసుకున్నాం. సో అది ఇక్కడికి వచ్చింది అనుకున్నాం. ఆ పార్టికల్కు యొక్క పొజిషన్ని మనము p అనుకున్నాం. ఓకే, దీని యొక్క ప్రొజెక్షన్ కనుక్కోవాలి అంటే పర్పెండికులర్గా y యాక్సిస్ ఉన్న డయామీటర్ వైపు మనము లైన్ గీయాలన్నమాట. సో ఈ ప్రొజెక్షన్ ఉన్న భాగాన్ని మనము n అని అనుకున్నాం. ఏదో ఒకటి అనుకున్నాం, నార్మల్గా తీసుకున్నాం కాబట్టి n అని అనుకున్నాం.
ఓకే, మొత్తం మీద దీని యొక్క డయామీటర్ ఎంత అంటే, రేడియస్ ఎంత అంటే, రేడియస్ ఏ అని తీసుకున్నాం అంటే యాంప్లిట్యూడ్ అనమాట, మ్యాక్సిమం యాంప్లిట్యూడ్. సరే, ఓకే, ఇక్కడ ఈ మొత్తం ఎలా ప్రొజెక్షన్ ఉంటుంది అనేది ఇంకొక డయాగ్రామ్ వేసి మనం గమనిద్దాం. ఓకే, ఇదొక సర్క్యులర్ పాత్. ఇందులో ఒకటో డయామీటర్, రెండో డయామీటర్, వీటి మీద పార్టికల్ ఇక్కడ ఉన్నప్పుడు ప్రొజెక్షన్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉన్నప్పుడు ప్రొజెక్షన్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉన్నప్పుడు దాని యొక్క ప్రొజెక్షన్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉన్నప్పుడు దాని ప్రొజెక్షన్ సేమ్ ప్లేస్లోనే ఉంటుంది, ఇక్కడ ఉన్నప్పుడు ప్రొజెక్షన్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉన్నప్పుడు ఇలా, ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ, ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ, ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ, ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ, ఈ ప్లేస్లో ఉంటే సేమ్ ప్లేస్లోనే. సో ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ, ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ, ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ. సో ఫైనల్లీ మనం ఏం గమనించామంటే ఇక్కడి నుంచి పార్టికల్ ఎలా మూవ్ అవుతుంది, ఆ మూవ్ అయ్యే క్రమంలో ప్రొజెక్షన్ ఎలా ఉంది అని అంటే మనకు ఒకటో పొజిషన్, రెండో పొజిషన్, మూడో పొజిషన్, నాలుగో పొజిషన్. ఇప్పుడు మళ్ళీ రివర్స్ ఆర్డర్లో వస్తుంది. 1 2 3 4 5 6 7 తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. 1 2 3. సో ఈ విధంగా మీన్ పొజిషన్కి అటు ఇటు ఏమవుతుంది, ఇది టు అండ్ ఫ్రో మోషన్ చేస్తుంది ప్రొజెక్షన్. ఇది పార్టికల్ అయితే సర్క్యులర్ మోషన్లోనే ఉంది, పార్టికల్ యొక్క ప్రొజెక్షన్ మాత్రం టు అండ్ ఫ్రో మోషన్ ఉంది. సో ఈ సర్క్యులర్ మోషన్లో తిరుగుతున్న పార్టికల్ ఎస్హెచ్ఎంఏ అని చెప్పాలి అని అంటే మొదటి కండిషన్ని మనం ఒబే చేసినాం. ఇక్కడ ఏముంది, టు అండ్ ఫ్రో మోషన్ ఉంది. సో కండిషన్ 1 అనేది ఒబే అయ్యింది. ఇక మిగిలిన కండిషన్స్ కూడా ఇక్కడ ఒబే అయ్యే విధంగా మనం ఉన్నాయో లేదో చెక్ చేయాలన్నమాట. అక్కడ చెక్ చేయడం కోసము ఇక్కడ ఒక నార్మల్ని తీసుకున్నాం. ఎందుకంటే ఎలాస్టిని మనం కొల్చాలి అని అంటే మనకి యాంగిల్ అవసరం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి యాంగిల్ తీటా అనుకుంటే ఈ రెండు ప్యారలల్ లైన్స్ గమనించండి, ఈ రెండు ఇది ప్యారలల్ లైన్స్. సో రెండు ప్యారలల్ లైన్స్ మధ్య మనం యొక్క యాంగిల్ని తీటా అనుకుంటే యువతలది కూడా ఏమవుతుంది, తీటానే అవుతుంది. ఎందుకని అవి ఇంటర్సెక్టింగ్ ఆల్టర్నేటింగ్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ కాబట్టి ఇక్కడ కూడా తీటా అవుతుందన్నమాట. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిస్ప్లేస్మెంట్ చెందింది అని అంటే వై అంత ప్రొజెక్షన్లో డిస్ప్లేస్మెంట్ వై అంత డిస్ప్లేస్మెంట్ చెందింది. సో ఇక్కడ వై ఈక్వల్ టు ఏ సైన్ తీటా. ఇది ఎలా వచ్చింది అని అంటే మనం ఇక్కడ ఉన్నటువంటి ట్రయాంగిల్ని కన్సిడర్ చేస్తే ట్రయాంగిల్ ఓపిఎన్ కన్సిడర్ చేద్దాం. ట్రయాంగిల్ ఓపిఎన్ కన్సిడర్ చేస్తే ఎలా ఉంది అంటే ఇలా ఉందన్నమాట అది. సో ఇక్కడ తీటా ఉంది, ఇక్కడ వై, ఇక్కడ హైపోటెనస్లో యాంప్లిట్యూడ్ అనమాట. సైన్ తీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఆపోజిట్ సైడ్ వచ్చి వై, హైపోటెనస్ ఏ. సో సైన్ తీటా ఈక్వల్ టు వై బై ఏ. సో డిస్ప్లేస్మెంట్ వై ఈక్వల్ టు ఏ సైన్ తీటా. అదేవిధంగా తీటా అంటే ఏంటి అని అంటే మామూలుగా డిస్ప్లేస్మెంట్ యాంగులర్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు యాంగులర్ డిస్ప్లేస్మెంట్ బై టైం అన్నమాట. మరి తీటా ఈక్వల్ టు ఒమేగా ఇంటూ టీ. యాంగులర్ వెలాసిటీ ఈక్వల్ టు యాంగులర్ డిస్ప్లేస్మెంట్ బై టైం. యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు యాంగులర్ వెలాసిటీ ఇంటూ టైం. సో తీటా వై ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ, ఏ సైన్ ఒమేగా టీ అనమాట. రైట్, ఇప్పుడు మనకేం కావాలి, మిగిలిన కండిషన్స్ ఒబే కావాలంటే మనం యాక్సలరేషన్ కనుక్కోవాలి. సో ఈ డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ నుంచి మనం యాక్సలరేషన్ని కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సో ఎలా కనుక్కోవాలంటే డిస్ప్లేస్మెంట్ను టైంతో డిఫరెన్షియేట్ చేయాలి, అప్పుడు వెలాసిటీ వస్తుంది. సో వెలాసిటీ v ఈక్వల్ టు డివై బై డిటి. సో ఇక్కడ మనం రెండు డిఫరెన్షియేషన్స్ను ఒకసారి పరిశీలన చేద్దాం. డి బై డి తీటా ఆఫ్ సైన్ తీటా అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే కాస్ తీటా అవుతుంది. అదే డి బై డి తీటా ఆఫ్
కాస్ తీటా అయితే అది మైనస్ సైన్ తీటా అవుతుందన్నమాట. ఈ నాలెడ్జ్ని మైండ్లో పెట్టుకొని రెండు సూత్రాలను మనము మైండ్లో పెట్టుకొని ఇక్కడ మనం డిఫరెన్షియేట్ చేసే ప్రయత్నం చేద్దాం. సో వైని డిఫరెన్షియేట్ చేయడానికి ఇక్కడ ఏ అనేది కాన్స్టెంట్, దాన్ని బయటికి లాగేయచ్చు. సో v ఈక్వల్ టు d/dt ఆఫ్ ఏ సైన్ ఒమేగా టీ. సో ఏ ఇస్ ద కాన్స్టెంట్. సో v ఈక్వల్ టు ఏ d/dt ఆఫ్ సైన్ ఒమేగా టీ. సైన్ ఒమేగా టీ అంటే కాస్ ఒమేగా టీ. ఒమేగా టీ అనే పదాన్ని కూడా మళ్ళీ మనం డిఫరెన్షియేట్ చేయాలి. అలా ఒమేగా టీని టీ దృష్ట్యా కనుక చేస్తే, ఒమేగా టీని d/dt దృష్ట్యా చేస్తే ఏమవుతుంది, టీటీ క్యాన్సల్, ఒమేగా వస్తుందన్నమాట. సో ఇక్కడ డిఫరెన్షియేట్ రాస్తే v ఈక్వల్ టు ఏ, ఈ మొత్తం విలువ బదులు ఏం రాయొచ్చు, కాస్ ఒమేగా టీ రాయొచ్చు. ఈ తిరిగి ఒమేగా టీని మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే ఒమేగా వస్తుంది. సో దీన్ని పలకడానికి కాస్త అనువుగా ఏ కాస్ ఒమేగా టీ ఇంటూ ఒమేగా బదులు ఏ ఒమేగా కాస్ టీ అని పలకడం కాస్త ఈజీగా ఉంటుంది. సో వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఏ ఒమేగా కాస్ ఒమేగా టీ అనమాట. మనం ఎస్హెచ్ఎం అని ప్రూవ్ చేయాలంటే మనకు యాక్సలరేషన్ కావాలి. సో యాక్సలరేషన్ కోసం తిరిగి మనము వెలాసిటీని డిఫరెన్షియేట్ చేస్తే, ఓకే, యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు dv/dt, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీనే యాక్సలరేషన్ కదా. సో ఇక్కడ మనము దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఈ రెండు టర్ములు కాన్స్టెంట్, సో అవి బయటికి మనం పుల్ చేయొచ్చు. ఓకే, మొదటగా d/dt ఆఫ్ ఏ ఒమేగా కాస్ ఒమేగా టీ. సో ఏ ఒమేగా కాన్స్టెంట్ కాబట్టి బయటికి తీసేస్తున్నాం. ఏ ఒమేగా d/dt ఆఫ్ కాస్ ఒమేగా టీ. సో కాస్ ఒమేగా టీ ఎంత అంటే మనం ఇంతకుముందే చూసినాం సూత్రం, మైనస్ సైన్ ఒమేగా టీ. సో ఏ ఒమేగా ఈ కాస్ ఒమేగా టీ బదులు మొత్తం బదులు మనం ఏం రాయొచ్చు అంటే మైనస్ సైన్ ఒమేగా టీ. మరి ఈ ఒమేగా టీకి మళ్ళీ మనం డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది, ఒమేగా వస్తుంది. సో ఇదంతా కూడా మనము ఒక్కసాటిగా రాస్తే ఏ ఒమేగా స్క్వేర్ మైనస్ ముందు రాద్దాం, మైనస్ ఏ ఒమేగా స్క్వేర్ సైన్ ఒమేగా టీ యాక్సలరేషన్ ఈక్వల్ టు అనేది మనకు అర్థమవుతుంది. సో ఇది ఎలా ఉంది, ఎలా కంపేర్ చేయాలి అని అంటే ఇక్కడ ఒకసారి మనం గమనిస్తే ఏ సైన్ ఒమేగా టీని గమనిస్తే మనం ఫస్ట్లో తీసుకున్న డిస్ప్లేస్మెంట్ చూడండి, y ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ. సో ఈ మొత్తం బదులు y రాయొచ్చా, చూడండి, y ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ తీసుకున్నాం మనం. సో దీని బదులు ఏం రాయొచ్చు, ఆ టర్మ్ రాయొచ్చు. సో ఏ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ y. సో ఏదైనా ఒక ఈక్వేషన్, ఒక రెండు ఈక్వల్గా ఉండాలి, ఆ మధ్యలో ఉన్న కాన్స్టెంట్ని తీసేస్తే అవి ఏంగా మారుతాయంటే ప్రపోర్షనాలిటీలోకి మారుతాయి. సో ఏ ప్రపోర్షనల్ టు మైనస్ వై అనమాట. ఏ ప్రపోర్షనల్ టు మైనస్ వై అంటే అది ఎస్హెచ్ఎంలో ఉన్నట్టు, అంటే యాక్సలరేషన్ అనేది డిస్ప్లేస్మెంట్కు ప్రపోర్షనల్గా ఉంది మరియు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది అని అర్థం అనమాట. మరియు యాక్సలరేషన్ ఆల్వేస్ టువర్డ్ ద మీన్ పొజిషన్. సో ఇక్కడ మనకు ఏదైతే సర్క్యులర్ పాత్లో ఉందో దాని యొక్క యూనిఫామ్ సర్క్యులర్ పాత్లో ఉందో దాని యొక్క ప్రొజెక్షన్స్ అనేవి ఎస్హెచ్ఎంలో ఉంటాయి అని మనం ఈక్వేషన్ ద్వారా ప్రూవ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ను మనం పరిశీలన చేద్దాం. షో దట్ ద మోషన్ ఆఫ్ సింపుల్ పెండులం, సింపుల్ పెండులం యొక్క మోషన్ ఈజ్ సింపుల్ హార్మోనిక్, అది సింపుల్ హార్మోనిక్ అని చూపాలా. హెన్స్ డిరైవ్ అన్ ఈక్వేషన్ ఫర్ ఇట్స్ టైం పీరియడ్, దాని టైం పీరియడ్కి సంబంధించి ఒక ఈక్వేషన్ని మనం డిరైవ్ చేయాలి. వాట్ ఈజ్ ద సెకండ్స్ పెండులం, సెకండ్ పెండులం అంటే ఏంటి, వాట్ ఈజ్ ద లెంత్ ఆఫ్ సెకండ్స్ పెండులం ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్, ఎర్త్ సర్ఫేస్ నుంచి దాని యొక్క లెంత్ ఎంత, ఈ అన్ని అంశాలను మనము కనుక్కోవాలి. సో సింపుల్ పెండులం యొక్క మోషన్ సింపుల్ హార్మోనిక్ మోషన్ అని చూపాలి. సో సింపుల్ పెండులాన్ని ఒకదాన్ని మనం మొదటగా తీసుకున్నాం. సింపుల్ పెండులం అంటే ఒక రిజిడ్ స్టాప్ అనేది ఉండాలి పైన వైపు, ఆ నుంచి ఒక థ్రెడ్తో మెటల్ బాల్ని
మనం సస్పెండ్ చేస్తాం. ఈ మెటల్ బాల్నే మనం ఏమంటామంటే బాబ్ అని అంటాం అన్నమాట. మరి దీని లెంత్ మనం ఎలా మెజర్ చేసుకోవాలి అంటే, ఇక్కడ ఫిక్స్డ్ పొజిషన్ నుంచి ఈ మెటల్ యొక్క మిడ్ పాయింట్కు ఉన్నటువంటి లెంత్ను మనం ఏమంటామంటే ఈ సింపుల్ పెండులం యొక్క లెంత్గా మనం కన్సిడర్ చేస్తాం. దీని మీద కొంత ఫోర్స్ అప్లై అయ్యింది అని అనుకున్నాం. అప్లై అయ్యి మనం ఇక్కడికి దాన్ని లాగినాం అనుకున్నాం. ఇక్కడికి ఇలా లాగి వదిలితే ఏమవుతుంది, అది టు అండ్ ఫ్రో మోషన్ చేస్తుంది. సో ఏదైనా ఒక పార్టికల్ సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉండాలి అంటే మనం ఆల్రెడీ పోయిన క్వశ్చన్లో కొన్ని కండిషన్స్ నేర్చుకున్నాం. ఏంటవి? ఒకటి, టు అండ్ ఫ్రో మోషన్లో ఉండాలి. సో ఇక్కడ ఫస్ట్ది మనకు ఓకే అయినట్టుగా తెలుస్తుంది. ఎందుకని కొంత ఫోర్స్ అప్లై చేసి వదిలితే అది రెస్ట్ పొజిషన్లో ఉండేది మీన్ పొజిషన్ కాస్త అటు ఇటు అదేమవుతుంది, టు అండ్ ఫ్రో మోషన్, దీన్ని ఆసిలేట్ అవుతుంది అని చెప్పొచ్చు అనమాట. సో ఇంకా ఏం కండిషన్స్ మనం ఓబే చేపియాలి అంటే, యాక్సలరేషన్ అనేది డిస్ప్లేస్మెంట్కి ప్రపోర్షనల్గా ఆపోజిట్ డైరెక్షన్గా, యాక్సలరేషన్ అనేది ఆల్వేస్ టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ మీన్ పొజిషన్గా, ఈ మిగిలిన అంశాలను కూడా మనం ప్రూవ్ చేయాలి. సో ఇక్కడైతే మొదటగా మనం ఫోర్స్ అప్లై చేసినాం, కొంత ఫోర్స్ ఈ వైపున కొంత ఫోర్స్ అప్లై చేసినాం. ఆ ఫోర్స్ అప్లై చేస్తానే మనకు కొంత మూవ్ అయ్యింది. అది వదిలితే ఏమవుతుంది, అటు ఇటు ఓకే అవుతుంది. సో మొదటి కండిషన్స్ మనం ఓకే చేసినాం. అయితే ఇక్కడ ఈ బాల్ మీద ఏ ఫోర్సెస్ పని చేస్తున్నాయి అనేది మనం ఒక్కసారి గమనిస్తే, ఈ థ్రెడ్ ఇది కింద పడిపోకుండా ఎర్త్ సెంటర్ వైపు వెళ్ళిపోకుండా హ్యాంగ్ అయ్యింది అంటే ఈ థ్రెడ్లో దీనికి టెన్షన్ ఫోర్స్ అనేది ఉంటుంది. మరియు ప్రతి ఆబ్జెక్ట్ని నేల తన సెంటర్ వైపుకు పుల్లింగ్ ఫోర్స్ ఉంటుంది. దీన్నే వెయిట్ అంటాం. దీని వెయిట్ యొక్క విలువ ఎంజీ అనమాట, ఎంజీ. సో ఈ వెయిట్ను మనము 2 కంపోనెంట్స్గా రెజల్యూషన్ చేస్తే, సో చూడండి ఇక్కడ తీటా యాంగిల్ చేస్తుంది. సో ఇక్కడ కూడా ఈ కంపోనెంట్ దేంతో తీటా యాంగిల్ చేస్తుందో అది మనము హారిజాంటల్ కంపోనెంట్గా కాస్ తీటాగా తీసుకుంటాం. సో దీంతో ఇది తీటా యాంగిల్ చేస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఎంజీ కాస్ తీటా అనమాట. సో దీనికి ఇది సెంటర్ వైపుకు రావడానికి పనిచేసేటువంటి ఫోర్సు ఎంజీ సైన్ తీటా. సో మనం ఇక్కడ 2 ఫోర్సెస్ని కనుక గమనిస్తే, ఇక్కడ 2 ఫోర్సెస్ని మనం గమనిస్తే టెన్షన్ ఫోర్సు మరియు ఎంజీ కాస్ తీటా రెండు ఒకదానికొకటి ఎలా ఉన్నాయి, ఒకే లైన్లో ఉన్నాయి, బట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. సో ఈ బాబ్ అనేది సెంటర్ వైపుకు వెళ్ళడానికి ఉపయోగపడే ఫోర్సెస్లో ఈ టెన్షన్ ఫోర్స్ పాత్ర కానీ ఎంజీ కాస్ తీటా పాత్ర కానీ ఉండవు. ఎందుకంటే ఒకదానితో ఒకటి ఆపోజిట్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్, ఆపోజిట్ డైరెక్షన్. సో ఒకదానికొకటి క్యాన్సిల్ పోతాయి. సో ఈ బాబ్ అనేది ఈ మోషన్లో ఉండడానికి ఇంకా పనిచేసే ఫోర్స్ ఏంటి అంటే, మనం అప్లై చేసిన ఫోర్స్కు ఆపోజిట్గా పనిచేసే రెస్టోరింగ్ ఫోర్స్. దాని వాల్యూ ఎంతకు సమానం అంటే ఎంజీ సైన్ తీటాకి సమానం. అది మనం అప్లై చేసిన ఫోర్స్కు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. సో అది ఎఫ్ అనమాట. సరే, ఇప్పుడు ఒక విషయాన్ని మనము కన్సిడర్ చేద్దాం. ఈ మొత్తము పెండులం అనేది ఓ సర్క్యులర్ పాత్లో భాగంగా అని భావిద్దాం. సో ఇక్కడ నేను దీన్ని ఎక్స్టెన్షన్ చేస్తున్నాను, గమనించండి. సో ఇలా ఎక్స్టెన్షన్ చేస్తే ఈ బాబ్ అనేది ఇట్లాంటి ఒక సర్క్యులర్ పాత్లో ఆసిలేట్ చేస్తున్నటువంటి బాడీ. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ పైన ఒక ఆబ్జెక్ట్ అనేది సర్క్యులర్ పాత్లో ఉండాలి అని అంటే మనం అప్లై చేసిన ఫోర్సును ఏమంటాము అంటే టార్క్ అని అంటాం. ఈ ఫోర్స్ అప్లై చేసి ఆ ఫోర్స్ వల్ల ఒక ఫిక్స్డ్ పొజిషన్ నుంచి ఆ రేడియస్ దూరంలో అది రివాల్వ్ అవుతూ ఉంటే ఆ ఫోర్స్నే మనం ఏమంటామంటే టార్క్ అని అంటాం. సో టార్క్ ఈక్వల్ టు, మనం మొదట ఫోర్స్ ఈక్వల్ టు ఎంతో రాసినాం, ఎఫ్ ఈక్వల్ టు ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి ఎంజీ సైన్ తీటా అని తీసుకున్నాం. ఓకే, ఇక్కడ అది సర్క్యులర్ పాత్లో ఎప్పుడైతే ఉందో అప్పుడు మనకు టార్క్ అనేది యాక్ట్ అవుతుంది. టార్క్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ రేడియస్ ఇంటూ మనం అప్లై చేసినటువంటి ఫోర్స్ ఆర్ఎఫ్ అనమాట. అయితే ఇక్కడ ఆర్ ఎవరు, ఎంత రేడియస్లో తిరుగుతుందంటే ఎంత పొడవు అయితే ఉందో
ఆ ఆసిలేటర్ అంత పొడవుతోనే తిరుగుతుంది. సో లెంత్ ఈజ్ ద రేడియస్ అనమాట. సో ఎల్. మరి ఎఫ్ ఎంత అంటే ఎంజీ సైన్ తీటా మైనస్ ఎంజీ సైన్ తీటా. సో మైనస్ ఎంజీ సైన్ తీటా. దీన్ని కొంచెం బాగా రాస్తే ఎల్ మైనస్ ఎంజీఎల్ సైన్ తీటా ఇట్లా రాసుకుంటే కొంచెం పలకడానికి అనువుగా ఉంటుంది అనమాట. టార్క్ ఈక్వల్ టు. బట్ మనం ముందు చాప్టర్లో టార్క్ అంటే ఏమని నేర్చుకున్నాం అని అంటే రొటేషన్ మోషన్ టార్క్ టౌ ఈక్వల్ టు ఐ ఆల్ఫా అని నేర్చుకున్నాం. టార్క్ టౌ ఈక్వల్ టు ఐ ఆల్ఫా. మనం ఎందుకు ఈ ప్రాసెస్ అంతా ఇలా ముందరికి వెళ్తున్నామంటే ఇది ఒక సర్క్యులర్ పాత్లో ఉంది. మామూలుగా అయితే యాక్సలరేషన్ ప్రపోర్షనల్ టు మైనస్ డిస్ప్లేస్మెంట్ అని చూపాలి. ఇది సర్క్యులర్ పాత్లో ఉంది కాబట్టి అన్నీ యాంగులర్ అని వస్తాయి. సో యాంగులర్ యాక్సలరేషన్ అనేది యాంగులర్ డిస్ప్లేస్మెంట్కు ప్రపోర్షనల్గా ఉంటుంది అని చూపాలి. సో మనం అందుకని యాంగులర్ యాక్సలరేషన్ పదాల్లోకి మొత్తం ప్రాసెస్ని కన్వర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం అనేదాన్ని మనం గుర్తించాలా. ఈక్వేషన్ 1 అనుకున్నాం, ఈక్వేషన్ 2 అనుకున్నాం. ఇక్కడ ఐ అంటే మొమెంట్ ఆఫ్ ఎనర్షియా, ఆల్ఫా అంటే యాంగులర్ యాక్సలరేషన్. మనం ఆ టర్మ్లోకి తెచ్చుకోవాలి అందుకోసం. సో ఇప్పుడు ఈక్వేషన్ 1 అండ్ 2ను ఈక్వల్ చేద్దాం. ఎందుకు ఈక్వల్ చేయాలా? లెఫ్ట్ సైడ్ ఉన్న టర్మ్స్ సమానం. సో ఆబ్వియస్లీ రైట్ సైడ్ ఉన్న టర్మ్స్ కూడా సమానం అవుతాయి. సో ఐ ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ ఎంజీఎల్. ఇక్కడ ఒక్క పని చేద్దాం. ఎప్పుడైతే తీటా చిన్నదిగా ఉంటుందో, ఓకే, ఇక్కడ ఈక్వేషన్ కాడనే టౌ ఈక్వల్ టు మైనస్ ఎంజీఎల్ తీటా. ఎందుకు తీటానే రాసుకోవాలి అంటే ఎప్పుడైతే తీటా వాల్యూ స్మాల్గా ఉంటుందో స్మాల్ వాల్యూస్కు సైన్ తీటా ఆల్మోస్ట్ ఈక్వల్ టు తీటా అనమాట. ఉదాహరణకు సైన్ 0 అంటే తీటా వాల్యూస్ 0 ఉంటే సైన్ ఆఫ్ తీటా వాల్యూ కూడా దానికి సమానంగా ఉంటుంది. కాబట్టి ఇది 1గా కన్సిడర్ చేద్దాం. సో ఇది 1, ఇది 2. టౌ ఈక్వల్ టు ఎంజీఎల్ తీటా, ఐ ఆల్ఫా. సో ఎంజీఎల్ తీటా. ఇక్కడ నాకేం కావాలి? ఆల్ఫా కావాలి. సో ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ ఎంజీఎల్ బై ఐ ఇంటూ తీటా. ఓకే, ఇక్కడ ఇలా ఎందుకు రాస్తున్నాం అంటే ఒక్కసారి గమనించండి. ఇక్కడ మాసు, గ్రావిటేషన్ డ్యూ టు ద గ్రావిటేషనల్ యాక్సలరేషన్ మరియు లెంత్ ఆఫ్ ద పెండులం, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద పెండులం అన్నీ కూడా కాన్స్టెంటే. సో ఇక్కడ మనం ఏమని డిసైడ్ చేయొచ్చు అని అంటే ఏదైనా ఒకటి ఈక్వల్ టు ఉంది, కాన్స్టెంట్ ఇంటూ ఒక టర్మ్ ఉంది, ఆ కాన్స్టెంట్ని పక్కకు తీస్తే ఏమవుతుంది? ప్రపోర్షనల్ అవుతుంది. సో ఇక్కడ ఆల్ఫాకి ప్రపోర్షనల్కి సేమ్గా ఉంది కాబట్టి అలా రాస్తున్నాం మైనస్ తీటా. సో మామూలుగా సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉండాలి అని అంటే యాక్సలరేషన్ ప్రపోర్షనల్ టు మైనస్ డిస్ప్లేస్మెంట్ కదా. ఇక్కడ వీటి యొక్క అనలాగ్స్ని ఒక్కసారి గమనించండి. యాక్సలరేషన్కి సర్క్యులర్ మోషన్లో అనలాగ్ ఏంటి? యాక్సలరేషన్కి యాంగులర్ యాక్సలరేషన్ అనమాట, ప్రపోర్షనల్. మరి లీనియర్ డిస్ప్లేస్మెంట్కు అనలాగ్ ఏంటి అంటే యాంగులర్ డిస్ప్లేస్మెంట్. సో ఇది ఎస్హెచ్ఎంలో ఉంది. సింపుల్ హార్మోనిక్ మోషన్ అనేది ఎస్హెచ్ఎంలో ఉంది అని మనము ఈక్వేషన్ ద్వారా మనము ప్రూవ్ చేయొచ్చు. సో మనకిచ్చినటువంటి టాస్కుల్లో మనము మొదటి దాన్ని పూర్తి చేసినాం. ఇప్పుడు డిరైవ్ ద ఈక్వేషన్ ఆఫ్ టైం పీరియడ్కు ఒక ఈక్వేషన్ని మనం డిరైవ్ చేయాలి. అంటే సెకండ్ థింగ్కి మనం మూవ్ అవుతున్నాం. సో ఇక్కడ మూవ్ అయ్యే క్రమంలో మనం మామూలుగా ఎస్హెచ్ఎంలో ఉండాలి అంటే ఏమని నేర్చుకున్నామని అంటే ఓకే, ఏ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ తీటా, లేదా యాంగులర్ విషయానికి వస్తే ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్. ఓకే, ఇక్కడ తీటా కాదు, వై ఇక్కడైతే తీటా అనమాట. సో ఏదైనా ఒక పార్టికల్ ఎస్హెచ్ఎంలో ఉండాలి అంటే దానికి సంబంధించిన ఈక్వేషన్ ఇది. సో ఈక్వేషన్ని మనం ఆల్రెడీ 1, 2 ఇచ్చినాం, దీనికి 3 అనుకున్నాం, ఈక్వేషన్కి 3 అనుకున్నాం.
ఏదైనా ఒకటి ఎస్హెచ్ఎంలో ఉంది అంటే దానికి సంబంధించినటువంటి ఈక్వేషన్ వచ్చి జనరల్ ఈక్వేషన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ తీటా. ఇప్పుడు సర్క్యులర్ పాత్లో ఉన్నప్పుడు దీనికి 4. సో ఇప్పుడు 3 and 4ను మనం ఈక్వల్ చేస్తే గమనించండి, లెఫ్ట్ సైడు ఇక్కడ యాంగులర్ యాక్సలరేషన్, ఇక్కడ కూడా యాంగులర్ యాక్సలరేషన్. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ టర్మ్స్ను 3 and 4 ఈక్వేషన్స్లో ఫ్రమ్ ఈక్వేషన్ 3 and 4 నుంచి మనకు లెఫ్ట్ సైడ్ ఉన్న టర్మ్స్ను ఒకసారి గమనించండి. ఓకే, యువతల ఇక్కడి నుంచి గమనిస్తే మైనస్ ఎంజిఎల్ బై ఐ ఇంటూ తీటా. యువతల రైట్ సైడ్ చూస్తే మైనస్ ఒమేగా స్క్వేర్ తీటా. ఓకే, జూమ్ చేద్దాం. ఓకే, మామూలు పొజిషన్ తెచ్చుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని మనము క్యాన్సల్ చేస్తే ఇక్కడ క్యాన్సల్, ఇక్కడ కూడా క్యాన్సల్. సో ఒమేగా యాంగులర్ వెలాసిటీ స్క్వేర్ ఈక్వల్ టు ఎంజిఎల్ బై ఐ. ఓకే, ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు ఎంజిఎల్ బై ఐ. ఒమేగా ఈక్వల్ టు స్క్వేర్ అవతల పోతే అవతల రూట్ అవుతుంది, ఎంజిఎల్ బై ఐ, దీనికి స్క్వేర్ రూట్ వస్తుంది. సో యాంగులర్ వెలాసిటీ అంటే ఏంటి అనేది ఒకసారి కనుక మనం గమనిస్తే, ఏదైనా ఒక పార్టికులర్ సర్క్యులర్ మోషన్లో ఉంది. ఓకే, ఇది ఈ పర్టికులర్ పొజిషన్ నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చింది అనుకున్నాం. ఇది దీని యొక్క యాంగులర్ డిస్ప్లేస్మెంట్. ఒక కంప్లీట్ సైకిల్ పూర్తి చేసిందంటే ఎన్ని డిగ్రీలు తిరిగినట్టు అంటే 360 degrees తిరిగినట్టు. 360 degrees నువ్వు రేడియన్లలో రాస్తే 2π రేడియన్లు అనమాట. అదే ఇక్కడి నుంచి ఇక్కడికి పట్టిన కాలం t. సో మామూలు వెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్ బై టైం. యాంగులర్ వెలాసిటీ అంటే యాంగులర్ వెలాసిటీ ఈక్వల్ టు యాంగులర్ డిస్ప్లేస్మెంట్ 2π బై టైం పీరియడ్ t. సో ఒమేగా ఈక్వల్ టు 2π బై t అనమాట. ఒమేగా ఈక్వల్ టు యాంగులర్ వెలాసిటీ ఈక్వల్ టు 2π బై t. సో ఇక్కడ 2π బై t ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎంజిఎల్ బై ఐ. నాకు టైం పీరియడ్ కావాలి, అది కింద ఉంది కదా, ఈ భాగాన్ని ఫ్లిప్ చేసి అవతల భాగాన్ని కూడా మనం ఫ్లిప్ చేద్దాం. సో t బై 2π ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఐ బై ఎంజిఎల్. ఏం చేయలేదు, జస్ట్ ఫ్లిప్ చేసిన. సో ఇక్కడ నాకు టైం పీరియడ్ కావాలి కాబట్టి 2πని నేను అవతలికి పంపిస్తున్నాను. సో టైం పీరియడ్ t ఈక్వల్ టు 2π రూట్ ఆఫ్ ఐ బై ఎంజిఎల్. ఓకే, దీన్ని ఇంకొంచెం సింప్లిఫై చేసే ప్రయత్నం చేద్దాం. ఐ అంటే ఏంటి? మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఐ అంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఐ ఈక్వల్ టు ఎంఆర్ స్క్వేర్. అయితే ఇక్కడ రేడియస్ ఏంటి? ఆ బాబు తిరగడంలో రేడియస్ ఎంత అంటే లెంత్ అనమాట. ఆ బాబు యొక్క లెంతే రేడియస్. సో ఐ ఈక్వల్ టు ఎంఎల్ స్క్వేర్. సో ఈ విలువను ఇక్కడ తెచ్చి మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సో టైం ఈక్వల్ టు టీ ఈక్వల్ టు 2π రూట్ ఆఫ్ ఐ బదులు ఏం రాయొచ్చు? ఎంఎల్ స్క్వేర్ రాయొచ్చు. ఇక కింద టర్మ్ ఎంజిఎల్ అనమాట. ఇక్కడ మనం క్యాన్సిల్ కొట్టేదానికి మనకు స్కోప్ ఉంది. ఇక్కడ మాసు క్యాన్సల్, లెంత్ స్క్వేరు లెంత్ క్యాన్సల్. సో ఇక ఏం మిగిలింది అంటే టైం పీరియడ్ t ఈక్వల్ టు 2π రూట్ ఆఫ్ పైన ఎల్ కింద జీ మిగిలినాయి అనమాట. సో ఈ విధంగా మనము టైం పీరియడ్ను కనుక్కోవచ్చు. సో మనకి ఇచ్చిన ఈక్వేషన్లో మరొక టాస్క్ను మనము పూర్తి చేయడం జరిగింది. అయితే క్వశ్చన్ను మళ్ళీ ఇంకొకసారి మనం పరిశీలన చేద్దాం, ఎక్కడెక్కడ కనుక్కున్నాం. సో మనం టైం పీరియడ్కు ఈక్వేషన్ డిరైవ్ చేసినాం. ఫస్ట్ సింపుల్ పెండులం ఎస్హెచ్ఎం అని ప్రూవ్ చేసినాం, తర్వాత టైం పీరియడ్ ప్రూవ్ చేసినాం. ఇప్పుడు వాట్ ఈజ్ సెకండ్స్ పెండులం మరియు లెంత్. సెకండ్స్ పెండులం అంటే ఏంటి అని అంటే ఒక కంప్లీట్ ఆసిలేషన్కి 2 seconds పడితే దాన్ని సెకండ్స్ పెండులం అంటాం. ఓకే, టైం పీరియడ్ ఆఫ్ సెకండ్స్ పెండులం ఈజ్ 2 seconds. 2 సెకండ్లు పడితే దాన్ని ఏమంటామంటే సెకండ్స్ పెండులం అంటాం. అంటే ఏమని అర్థము అంటే, ఉదాహరణకు ఇదొక పెండులం అనుకుంటే ఇది ఎలా వెళ్తుంది? ఇలా వెళ్తుంది.
మళ్ళీ ఇలా వస్తుంది, మళ్ళీ ఇలా వస్తుంది. ఇక్కడ నుంచి ఈ మొత్తం ప్రాసెస్ ఇక్కడ మొదలై మళ్ళీ ఇక్కడికి రావడానికి ఎన్ని సెకండ్స్ పట్టాలి? 2 సెకండ్స్ పట్టాలి. సో ఈ టైం ఈ డెఫినేషన్ యూజ్ చేసుకొని మనం ఎల్ కనుక్కోవాలి. సో మనకు టీ తెలుసు, ఎల్ కనుక్కోవాలి, మిగిలినటన్నీ కాన్స్టెంట్లే. సో టీ ఈజ్ ఈక్వల్ టు 2π√L/Gలోంచి మనకు టైం టీ తీసుకుంటే టైం 2 సెకండ్స్ ఈజ్ ఈక్వల్ టు 2π√L/G అనమాట. సో ఇక్కడ 2 1 2 1 మనకు ఎల్ కావాలి కాబట్టి స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్ చేద్దాం. రెండు వైపులా మనం స్క్వేర్ చేస్తే 1 స్క్వేర్ 1 యువతల π²L/G అవుతుంది. సో నాకు ఎల్ కావాలి. సో ఎల్ టర్మ్ తప్ప మిగిలినటన్ని యువతలు పంపిస్తే ఎల్ ఈజ్ ఈక్వల్ టు G/π² అవుతుంది. సో దీని యొక్క వాల్యూస్ను మనం సబ్స్టిట్యూట్ చేస్తే జీ వాల్యూ ఎంత అంటే 9.8 మీటర్/సెకండ్². పై వాల్యూ ఎంత అంటే 3.14. ఇదేం కంటిన్యూగా వస్తూనే ఉంటుంది ఈ నెంబర్, బట్ మనం ఒక పర్టికులర్ రీజన్ వరకు తీసుకున్నాం 3.14. సో 3 3 9. సో ఆల్మోస్ట్ 9 1 పైన కూడా ఉన్న 9 1 క్యాన్సల్ పోయి లెంత్ ఆఫ్ ద పెండులం ఫ్రమ్ ద ఎర్త్ నుంచి ఎంత ఉంటుంది? ఆల్మోస్ట్ 1 మీటర్ ఉంటుంది. సో ఈ విధంగా మనకు అడిగినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో 4 ప్రశ్నల్ని మనం ఫుల్ఫిల్ చేయడం జరిగింది. పెండులం యొక్క మోషన్, సింపుల్ పెండులం యొక్క మోషన్ సింపుల్ హార్మోనిక్ మోషన్ అని, మరియు దాని యొక్క టైం పీరియడ్కి 2π√L/G అని, సెకండ్స్ పెండులం అంటే ఏ పెండులం యొక్క టైం పీరియడ్ 2 సెకండ్స్ ఉంటుందో దాన్ని సెకండ్స్ పెండులం అంటామని, లెంత్ 1 మీటర్ ఉంటుందని, ఇలా అన్ని అంశాలను మనం ప్రూవ్ చేసినాం. నెక్స్ట్ క్వశ్చన్ని పరిశీలన చేద్దాం. డిరైవ్ ద ఈక్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీకి అండ్ పొటెన్షియల్ ఎనర్జీకి ఈక్వేషన్ డిరైవ్ చేయాలి ఆఫ్ సింపుల్ ఆసిలేటర్. ఒక సింపుల్ ఆసిలేటర్కి సంబంధించి పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీని మనం డిరైవ్ చేయాలి. మరియు షో ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ద పార్టికల్, దాని యొక్క మొత్తం ఎనర్జీ అనేది హార్మోనిక్ మోషన్ ఈజ్ కాన్స్టెంట్ అట్ ఎనీ పాయింట్ ఇట్స్ పాత్. దాని మొత్తం పాత్లో ఏ పాయింట్ కాడ మనం తీసుకున్నా దాని యొక్క మొత్తం ఎనర్జీ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీల సమ్ అనేది ఒకే రకంగా ఉంటుంది అని మనం ప్రూవ్ చేయాలి. సో ప్రూవ్ చేసే ప్రయత్నం చేద్దాం. మొదటగా కన్సిడర్ చేద్దాం ఒక పార్టికల్ని. సో ఇక్కడ ఒక డయాగ్రమాటిక్గా చూపే ప్రయత్నం చేద్దాం. ఇది ఒక బాబ్ కాకుండా ఈసారి ఒక పార్టికల్ అని అనుకున్నాం. ఇది ఏం చేస్తుంది? అటు ఇటు ఆసిలేట్ చేస్తుంది. మనం ఎక్స్టర్నల్గా ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఇది ఇటు ఇటు ఆసిలేట్ చేస్తుంది అన్నమాట. ఎక్స్ట్రీమ్ ఎండ్స్ను మనం ఏమంటామంటే యాంప్లిట్యూడ్ అంటాం. సో ఇది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి మనం ఏం చేద్దామంటే -aగా తీసుకున్నాం. సో యువతలది +aగా తీసుకున్నాం. ఇది యాంప్లిట్యూడ్. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంత దూరం డిస్ప్లేస్మెంట్ y, ఇంత దూరం డిస్ప్లేస్మెంట్ y, ఎంత దూరమైన డిస్ప్లేస్మెంట్ y అనమాట, డిస్ప్లేస్మెంట్ y. సో ఇక్కడ ఉండేది యాంగిల్ అనమాట, ఎంతో కొంత యాంగిల్ డిస్ప్లేస్ అవుతుంది. ఇవి ఓవరాల్గా ఇక్కడ ఏమేమి తీసుకున్నామనేది కానీ మనం రాస్తే ఓకే. కన్సిడర్ ఏ పార్టికల్ మాస్ m అనమాట, పార్టికల్ ఆఫ్ మాస్ m మాస్ ఉన్నటువంటి ఓ పార్టికల్ని మనం తీసుకున్నాం. ఎగ్జిక్యూటింగ్ అది ఎలా ఉంది, అది ఏ మోషన్లో ఉన్నట్టుగా మనం చూపాలి అని అంటే అది SHM, సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉంది. అలాగే రెండు ఎక్స్ట్రీమ్ ఎండ్స్ -a అండ్ +a మధ్యలో అది SHM, సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉందన్నమాట. సో ఆ పార్టికల్. సో ఇక్కడ మనము దీనికి సంబంధించి డిస్ప్లేస్మెంట్ను, కైనెటిక్ ఎనర్జీని, పొటెన్షియల్ ఎనర్జీని కనుక్కోవాలంటే ఉదాహరణ కైనెటిక్ ఎనర్జీ కనుక్కోవాలి. సూత్రం ఏంటి? 12mv². అంటే వెలాసిటీ కనుక్కోవాలి. వెలాసిటీ కనుక్కోవాలంటే మొదట డిస్ప్లేస్మెంట్ కనుక్కోవాలి.
డిస్ప్లేస్మెంట్ను డిరైవ్ చేస్తే వెలాసిటీ వస్తుంది. సో డిస్ప్లేస్మెంట్ను కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఓకే, displacement of the particle in SHM motion. ఓకే, ఏదైనా సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉందంటే దాని డిస్ప్లేస్మెంట్కి సూత్రం ఏంటి? y = a sin ఒమేగా టీ. సో ఇక్కడ తీటానే ఒమేగా టీ అనమాట. ఓకే, యాంగులర్ వెలాసిటీ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ బై టైం. సో యాంగులర్ డిస్ప్లేస్మెంట్ యాంగులర్ వెలాసిటీ ఇంటూ టైం. సో దీన్ని మనం ఇక్కడ y = a sin ఒమేగా టీ తీసుకున్నాం. సో దీనికే మనం ఏం చేయొచ్చు? వెలాసిటీ కనుక్కోవాలి. వెలాసిటీ ఏమవుతుంది? dy బై రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంటే వెలాసిటీ. సో dy బై dt మనం ఆల్రెడీ ఇంతకుముందు చేసినాం. ఏ అనేది కాన్స్టెంట్. సో దాన్ని బయటికి తీస్తే d బై dt ఆఫ్ సైన్ ఒమేగా టీ. సో d బై dt ఆఫ్ సైన్ ఒమేగా టీ యొక్క వాల్యూ ఏంది అని అంటే ఏ, దాని వాల్యూ కాస్ ఒమేగా టీ. మరియు ఒమేగా టీకి మళ్ళీ డెరివేషన్ చేస్తే ఏమవుతుంది? ఒమేగా అవుతుంది. సో ఓవరాల్గా ఏ ఒమేగా కాస్ ఒమేగా టీ అనేది వెలాసిటీకి సూత్రం. సో నాకు వెలాసిటీ తెలుసు, నేను కైనెటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీలో ఏం కనుక్కోవచ్చు అంటే కైనెటిక్ ఎనర్జీ కనుక్కోవచ్చు. సో కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద పార్టికల్ ఇన్ SHM, సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉన్న పార్టికల్ యొక్క కైనెటిక్ ఎనర్జీ. సో KE = ½ mv². సో v ప్లేస్లో మనం ఈ ఈక్వేషన్, ఈ వాల్యూను అక్కడ ఉంచవచ్చు అనమాట. సో ½ v² వాల్యూ బదులు మనం ఏం రాయొచ్చు ఒకసారి గమనించండి. v² బదులు ఏ, ఓకే, ఏ ఒమేగా కాస్ ఒమేగా టీ హోల్ స్క్వేర్. సో స్క్వేర్ తీసేస్తే ప్రతిదానికి కూడా స్క్వేర్ వస్తుంది, హోల్ స్క్వేర్ తీసేస్తే. సో ½ ma² ఒమేగా స్క్వేర్ కాస్ స్క్వేర్ ఒమేగా టీ అనమాట. ఇక మనం పొటెన్షియల్ ఎనర్జీ కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి పార్టికల్ యొక్క మోషన్ని మళ్ళీ ఒకసారి మనం గమనిస్తే ఈ పార్టికల్ ఇక్కడి నుంచి ఇక్కడికి కొంత ఎత్తుకు పెరిగింది, అంటే అందులో పొటెన్షియల్ ఎనర్జీ వచ్చిందనమాట. ఈ పొటెన్షియల్ ఎనర్జీ స్టోర్ అవ్వడానికి గల కారణం ఏంటి? దీని మీద మనం ఫోర్స్ అప్లై చేస్తాం. ఎవరిని ఎదిరించి? ఒక రిస్టోరింగ్ ఫోర్స్ను మనం ఎదిరించి మనము కొంత డిస్ప్లేస్ అయ్యేటట్టు చేసినాం. సో వర్క్ డన్ జరుగుతుంది. సో ఈ వర్క్ డన్ ఏంగా స్టోర్ అయ్యింది అని అంటే పొటెన్షియల్ ఎనర్జీగా స్టోర్ అయింది. ఈ వర్క్ డన్ పొటెన్షియల్ ఎనర్జీగా స్టోర్ అయింది. సో వర్క్ డన్ అగైనెస్ట్ ద రెస్టోరింగ్ ఫోర్స్ to produce a displacement of y in SHM. సో ఇదంతా కూడా ఈ వర్క్ డన్ దేనిగా స్టోర్ అయ్యింది అంటే ఈ వర్క్ డన్ స్టోర్డ్ యాజ్ పొటెన్షియల్ ఎనర్జీ. సో మనం ఈ వర్క్ డన్ కనుక్కుంటే ఇండైరెక్ట్గా పొటెన్షియల్ ఎనర్జీని కనుక్కున్నట్టు. సో వర్క్ డన్, ఓకే, పొటెన్షియల్ ఎనర్జీ = వర్క్ డన్. ఓకే, వర్క్ డన్ ఏమవుతుంది అని అంటే యావరేజ్ రిస్టోరింగ్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఓకే, డిస్ప్లేస్మెంట్ అనమాట. సో మరి ఫోర్స్ అంటే ఏంటి? ఫోర్స్ను మనం ఎలా కనుక్కోవాలి? ఇక్కడ అప్లై చేసిన ఫోర్స్ను ఎలా కనుక్కోవాలంటే మామూలుగా F = ma.
ఏదైనా ఒక పార్టికల్ సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉంది అని అంటే ఇంతకుముందే మనం ఏం తెలుసుకున్నామంటే యాక్సలరేషన్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ డిస్ప్లేస్మెంట్ అనమాట. సో దీని వాల్యూని తీసుకుపోయి ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఫోర్స్ ఎఫ్ ఈక్వల్ టు మైనస్ ఎం ఒమేగా స్క్వేర్ వై. అయితే మనము ఇక్కడ వర్క్ డన్గా కన్సిడర్ చేస్తాం, యాజ్ ఏ ఎనర్జీగా కన్సిడర్ చేస్తున్నామంటే నెగిటివ్ పాజిటివ్ అనేది మనకేమి అదేం అంత సిగ్నిఫికెంట్ కాదు అని మనం తీసుకుంటాం. ఓకే, ఇక్కడ మనకు యావరేజ్ తీసుకోమంటారు. ఇది ఫోర్సు. యావరేజ్ ఫోర్స్ అంటే ఎలా తీసుకోవాలంటే మామూలుగా మీన్ పొజిషన్లో ఉన్నప్పుడు రిస్టోరింగ్ ఫోర్స్ 0. మనం ఇక్కడి నుంచి ఫోర్స్ అప్లై చేస్తున్నామంటే ఇక్కడ రిస్టోరింగ్ ఫోర్స్ ఇది, మీన్ పొజిషన్లో 0, రెస్ట్ పొజిషన్లో 0. సో యావరేజ్ తీసుకుంటే ఇనిషియల్ ప్లస్ ఫైనల్ ఇనిషియల్ ఎం ఒమేగా స్క్వేర్ వై ప్లస్ ఫైనల్ బై 2 దట్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఫోర్స్ ఈక్వల్ టు హాఫ్ ఎం ఒమేగా స్క్వేర్ వై. ఎఫ్ యావరేజ్ ఈక్వల్ టు, సో మనకు వర్క్ డన్ కావాలంటే యావరేజ్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు వర్క్ డన్ ఈక్వల్ టు మనం ఏం రాయొచ్చు అని అంటే రిస్టోరింగ్ ఫోర్స్ వచ్చి యావరేజ్ ఫోర్స్ వచ్చి హాఫ్ ఎం ఒమేగా స్క్వేర్ వై ఇంటూ డిస్ప్లేస్మెంట్ మళ్ళీ వై. సో పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు పిఈ, పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు హాఫ్ ఎం ఒమేగా స్క్వేర్ వై స్క్వేర్. అయితే మనకేం తెలుసు, డిస్ప్లేస్మెంట్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ అని తెలుసు. సో దీని వాల్యూను మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకేమొస్తుంది అంటే పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు హాఫ్ ఎం ఒమేగా స్క్వేర్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఒమేగా టీ అని తెలుసు. సో నేను పొటెన్షియల్ ఎనర్జీ కనుక్కున్నాను మరియు కైనెటిక్ ఎనర్జీని కనుక్కున్నాను. మరి టోటల్ ఎనర్జీ అయితే ఏమవుతుంది? టోటల్ ఎనర్జీ టోటల్ మెకానికల్ ఎనర్జీ ఆఫ్ ద ఎస్హెచ్ఎం ఇన్ ద పార్టికల్. ఇక్కడ టోటల్ మెకానికల్ ఎనర్జీ. సో టోటల్ మెకానికల్ ఎనర్జీ ఈక్వల్ టు లేదా ఈ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ అనమాట. సో టోటల్ ఎనర్జీ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ యొక్క వాల్యూ ఏంటి ఒకసారి మనం చూద్దాం, ఆ వాల్యూ ఎంత. సో ఇదనమాట హాఫ్ ఎం ఏ స్క్వేర్ ఒమేగా స్క్వేర్, ఓకే, హాఫ్ ఎం ఒమేగా స్క్వేర్ ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఒమేగా టీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ, దాన్ని ఒకసారి చూద్దాం, ఇక్కడే ఉంది. సో హాఫ్ ఎం ఒమేగా స్క్వేర్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఒమేగా టీ. మనం ఇక్కడ చూస్తే కాస్త డీప్గా గమనిస్తే ఈ భాగం కామన్. సో కామన్ తీసేస్తే టోటల్ ఎనర్జీ ఈక్వల్ టు హాఫ్ ఎం ఒమేగా స్క్వేర్ ఏ స్క్వేర్ లోపల కాస్ స్క్వేర్ ఒమేగా టీ ప్లస్ సైన్ స్క్వేర్ ఒమేగా టీ. కాస్ స్క్వేర్ ఒమేగా టీ ప్లస్ సైన్ స్క్వేర్ ఒమేగా టీ, కాస్ స్క్వేర్ తీటా సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఏమవుతుంది మనకు ట్రిగ్నామెట్రీ ప్రకారం సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా మనకు 1 అని తెలుసు. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే దాని వాల్యూ 1. టోటల్ ఎనర్జీ ఈక్వల్ టు హాఫ్ ఎం ఒమేగా స్క్వేర్ ఏ స్క్వేర్ అనమాట. మనం ఏ సందర్భంలో కానీ కొలిచినా కొంచెం గ్రాఫికల్గా కూడా ఈ విలువను మనం చూస్తే, ఉదాహరణకు మనం ఒక గ్రాఫ్ గీస్తే ఇక్కడ దీని యొక్క యాంప్లిట్యూడ్లు కానీ తీసుకుంటే మైనస్ ఏ యాంప్లిట్యూడ్ నుండి ప్లస్ ఏ యాంప్లిట్యూడ్ మధ్యలో మనం తీసుకుంటే ఇక్కడ ఎనర్జీని తీసుకున్నాం. ఎనర్జీ దీని వాల్యూ ఓకే, మీన్ పొజిషన్లో ఉన్నప్పుడు ఎడ్జెస్లో కైనెటిక్ ఎనర్జీ 0. ఇలా వేగం మధ్యలో ఎక్కువ ఉంటుంది. ఇట్లా కొత్తగా కొద్దీ ఫోర్స్ అప్లై చేసి వదిలినాం, యువతలకు వచ్చే కొద్దీ దాని యొక్క వెలాసిటీ డ్రాప్ అవుతుంది. సో ఎడ్జెస్లో కైనెటిక్ ఎనర్జీ అనేది 0గా ఉంటుంది. సో ఎడ్జెస్లో కైనెటిక్ ఎనర్జీ 0గా ఉంటుంది.
సో ఈ బ్లూ కలర్ గ్రాఫ్ కైనెటిక్ ఎనర్జీ గ్రాఫ్. దీని యొక్క మ్యాక్సిమం వాల్యూ ఎక్కడ ఉంటుంది అంటే దాని యొక్క మీన్ పొజిషన్లో ఉంటుంది. సో గ్రాఫ్ ఇలా వస్తుంది. ఈ గ్రాఫ్ ఎవరిది అంటే కైనెటిక్ ఎనర్జీ. మరి పొటెన్షియల్ ఎనర్జీ ఎలా ఉంటుంది అంటే హైట్ పెరిగే కొద్దీ పొటెన్షియల్ ఎనర్జీ పెరుగుతుంది. సో ఎడ్జెస్లో పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. మధ్య భాగంలో ల్యాండ్ లైన్, మనం దాన్నే ల్యాండ్ లైన్గా తీసుకుంటాం. సో అక్కడ 0 ఉంటుంది. సో పొటెన్షియల్ ఎనర్జీకి సంబంధించిన గ్రాఫ్ ఎడ్జెస్లో మ్యాక్సిమం గాను మీన్ పొజిషన్లో తక్కువగాను ఉంటుంది. సో ఈ ఎక్కడ తీసుకున్న మనం ఏ 2 పాయింట్లు ఇక్కడ తీసుకున్నాం, ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ, లేదు ఈ లైన్లో తీసుకున్నాం, ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ, ఎక్కడ తీసుకున్నా దాని మొత్తం విలువ ఎంత ఉంటుంది అంటే ½ mω²A² ఉంటుంది. సో మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏం చూపమన్నారు అనేది ఒకసారి కనుక గమనిస్తే మనము అది చూపినామా లేదా అర్థమవుతుంది. డిరైవ్ ద ఈక్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ డిరైవ్ చేసినాం, పొటెన్షియల్ ఎనర్జీకి డిరైవ్ చేసినాం, టోటల్ ఎనర్జీ కనుక్కున్నాం. టోటల్ ఎనర్జీ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే గ్రాఫ్ ద్వారా మనకేం తెలిసింది, ఏ పొజిషన్లో ఉన్నా దాని మొత్తం వాల్యూ కాన్స్టెంట్ అని తెలిసింది. సో ఈ వీడియో ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి ఇంటర్మీడియట్ వీడియోల కోసం, 10th క్లాస్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.